మణిశంకర్ వరప్రసాద్ అనే సినిమా సాధారణంగా మధ్య జరిగితే మణిశంకర్ వరప్రసాద్ జీవితం చుట్టూ జరుగుతుంది. అతను కుటుంబాన్ని ఎంతో ప్రేమించిన వ్యక్తి. భార్య పిల్లలతో సంతోషంగా జీవితాలనేది అతని కోరిక. కానీ జీవితం ఎప్పుడు అనుకున్నట్టు ఉండదు కదా. పని ఒత్తిడి, అహంకార అపార్థాలు, భార్య వార్తల వాళ్ళ మధ్య దూరం పెడుతున్న పరిస్థితులలో తిరిగి కుటుంబం ఊడిపోయే దర్శగా చేరుతుంది. చివరికి శంకర్ వరప్రసాద్ తన తప్పులు గుర్తించి కుటుంబం తిరిగి కలుపుకుంటున్నదే కదా. రైటర్ శంకర్ వరప్రసాద్ పాత్రలో హీరో సహజంగా చాలా నటిస్తాడు. కామెడీ సీన్స్ నటిస్తాడు. ఎమోషనల్ సీక్వెన్స్ లో కనెక్ట్ అవుతాడు. హీరోయిన్ పాత్ర కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల పూర్తిగా ఉపయోగించబడలేదు అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ రెండు స్నేహితులు సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ అండ్ ఎమోషన్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ జోక్స్ బాగా నవ్విస్తాయి. కొన్ని అసలు రిపీటెడ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఎక్కువ, కుటుంబ సన్నివేశాలు కొంచెం టచ్ అవుతుంది, కొందరికి మధ్యగా లాగ్ అనిపిస్తుంది. పాటలను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు వినడానికి ఒకే వంట పాటలు థియేటర్లో బాగానే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఎమోషనల్ సీక్వెన్స్ కి హెల్ప్ అవుతుంది. టెక్నికల్ రిసల్ట్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్యామిలీ సీక్వెన్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం లైట్ గా ఉంటే ఇంకా బాగుండేది. డైరెక్షన్ సింపుల్ గా అవుతుంది, నాకు మాత్రం తక్కువ. మనీ స్పోర్ట్స్ చాలా మందికి పాత అనిపించవచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ నెమ్మదిగా చదువుకున్న పాత్రలు సరైన డెప్త్ లేదు. క్లైమాక్స్ ముందు ఊహించేలా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ కుటుంబంతో కలిసి చూసేదాన్ని హీరో నటన కొన్ని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథ. మొత్తం మీద సినిమా ఎలాగుంది? మణిశంకర్ వరప్రసాద్ పెద్దగా కొత్తగా ఆశించినట్టు కుటుంబంతో కలిసి టైం పాస్ చేయడానికి చూడొచ్చు. కుటుంబంతో టైం పాస్ చేయడానికి చూడొచ్చు. రేటింగ్ వచ్చేసి 3/5. ఎవరు చూడాలి? ఫ్యామిలీ ఆడియన్స్. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు, యాక్షన్ లేదా మాస్ కాన్సెప్ట్ కోరుకున్న వాళ్ళు కొంచెం డేరాజ్ పడవచ్చు. అలాగే ఈ సినిమా చెప్పే మైనస్ పాయింట్లు ఏంటంటే డబ్బు, హోదా, కుటుంబం ఉన్న మెసేజ్. శంకర్ వరప్రసాద్ హీరో ప్రేమిస్తాడు, కానీ ఇతని నిర్ణయాల వల్ల సమస్యలు తెచ్చుకుంటాడు. అన్నీ తెలుసు అనే అహంకారం వల్ల భార్యతో గొడవలు చివరికి జీవితం పాట నేర్పుతుంది. ఈ పాటల ప్రయాణం సాధారణంగా మనిషి మార్పు గల భార్య భర్తల రిలేషన్ ట్రాక్ ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్. భార్య ఉత్తమ మోడల్, ఇండిపెండెంట్ భర్త, భార్య ట్రెడిషనల్ ఎమోషనల్. ఇద్దరు ఆలోచనలు తేడా వల్ల అసలు గొడవలు. ఈ ట్రాక్ చాలా కుటుంబంలో జరిగే సమస్యలాగే ఉంటుంది, అందులో కొందరికి బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాలు చెప్పిన ముఖ్యమైన మెసేజ్ కుటుంబాలు లైట్ గా తీసుకోకూడదు. ఇగో అహంకారంతో పాటు అల్లుడు ఊడుతుంటే పిల్లల కోసమైనా పెద్దలు మాటలు మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. టైం దొరికినప్పుడు కాదు, అవసరం ఉన్నప్పుడే ప్రేమ చూపాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లేట్ టైమింగ్ కుటుంబ పరిచయాలు హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామా భార్య పిల్లల దూరం హీరో కదా. క్లైమాక్స్ వరకు ఇట్లా జరుగుతూ ఉంటాయి. క్లైమాక్స్ ఆడియన్స్ ఫీలింగ్. క్లైమాక్స్ చాలా సింపుల్ అండ్ సాఫ్ట్. పెద్ద టిష్యూలు ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ కి మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఓన్లీ, మెగా ఫ్యాన్స్ ఓకే, యూత్ యావరేజ్ ఓకే, మాస్ ఆడియన్స్ కొంచెం తక్కువ, ఫెస్టివల్ ఆడియన్స్ చూడొచ్చు. ఇటు ఇంకా కావాలంటే మీకు సింపుల్గా చెప్పాలంటే కుటుంబంతో కలిసి సింపుల్ చూస్తే హీరో నటన సినిమా ఒక మెయిన్ బలం. ఈ కథ పాత్ర ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్ చెప్పాలంటే పెద్ద హైప్గా కూడా సాధారణంగా చూస్తే కుటుంబంతో కలిసి చూస్తే చూడదగ్గ సినిమా. డైరెక్టర్ మణిశంకర్ వరప్రసాద్, హీరో మనసున్న వ్యక్తి కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు, కానీ అప్పులు గుర్తించడంతో సరైన నేను సరైన అహంకారం అతను పెద్దలో
చెరుకు మార్పు చూపించే క్యారెక్టర్ ఇలా సాధారణంగా ఉండే భర్తలా అనిపిస్తుంది. భార్య పాత్ర చదువుకుంటూ స్ట్రాంగ్ మహిళా భర్త కోరుకుంటుంది కానీ గౌరవం కూడా కాలధనాన్ని చర్చించుకోకుండా దూరం అవుతుంది. ఈ పాత్ర చాలా పిల్లలు కనెక్ట్ అవుతుంది. పిల్లల పాత్ర సినిమా ఎమోషనల్ ప్లేస్ తల్లిదండ్రుల గొడవల పిల్లలు ఎలా నలిగిపోతారు చెప్పేసి గురించి టచ్ చేస్తాయి. పరివర్తనలు పెద్ద గొడవ సీన్ హీరో ఒంటరిగా కూర్చొని తప్పులు ఆలోచించే సీన్ పిల్లలతో కలిసి ఎమోషనల్ సీన్ క్లైమాక్స్ కూడా హీరో చెప్పుకోవట్లేమని సినిమాకు మెయిన్ వల్ల స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది కథలో క్లియర్ గా అవసరం టెన్షన్ లే ఫ్యామిలీ ఆడియన్స్ కథ ఎలా నేరుగా ఉంటుంది. ఏమైందమ్మా కొంచెం డీటెయిలింగ్ పాటలు అవ్వకుండా ముందుకు నడిపిస్తాయి. సాంగ్స్ ఎమోషనల్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మరిన్ని ఎలిమెంట్లు అయితే గుర్తుండిపోయి ఆల్బమ్ కదా నేను చెప్పాను అనుకున్నాడు. కుటుంబ కమ్యూనికేషన్ చేయడం ముఖ్యంగా దయచేసి బంధాలు నిలిస్తే డబ్బు పేరు కంటే మనుషుల పేరు ముఖ్యం. కొత్త కాన్సెప్ట్ లేకుండా యూత్ కావాల్సిన ఫాస్ట్ పేస్ లేకపోవడము, ఎలిమెంట్స్ తక్కువ ఉండడం, క్లైమాక్స్ ముందు ఉంచడం, కుటుంబం కదా హీరో రిలేషన్ ఎమోషన్ తల్లిదండ్రులు బాగా కనెక్ట్ అవ్వడం థియేటర్ కంటే ఒకటి బాగా వర్కౌట్ అవుతుంది. కుటుంబంతో కలిసి రీవాచ్లో మోస్తరు ఉంది. సినిమా చూడడం తర్వాత గుర్తుండేది కుటుంబం అంటే లైట్గా తీసుకొద్దని ఆలోచన పరివర్తన ఉంటుంది. గొడవ ఎక్సలెంట్ సాగులు దాన్ని తగ్గే కుటుంబం కదా నటించే పర్సనల్ డ్రామా. Thanks for like, watch and subscribe. Thank you for please subscribe my channel. మనశంకర్ వరప్రసాద్ అనేది ఒక మంచి కామెడీ థ్రిల్లర్. కామెడీ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ పండగకి తగ్గ సినిమా. మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుందని చెప్పాలి. ఈసారి భ్రష్టాచారం ఏంటని చెప్పాలి. అని గుడికి ఈసారి దొరికాడంటే అసలు దొరకలేదు. ఎందుకంటే వరుస 9 ఇట్లతో రీజనల్ రాజమౌళి అంటున్నారు తండ్రి. సో చాలా బాగా హ్యాండిలింగ్ చేసి స్క్రీన్ ప్లే చేసే విధానం కానీ ఎక్కడ సో అతను ఒక హీరో మంచి మార్కెటింగ్ సంపాదించుకోగలిగే డైరెక్టర్ అయ్యాడు మొత్తానికి. సో అతను ఈజీగా గుడ్డిగా నమ్మేసి ఒప్పుకునేలాగా తయారయ్యారు. హీరోలు గుడ్డిగా నమ్మేసి ఎందుకంటే అతనుకున్న రికార్డు అలాంటిది. అతను రికార్డు ట్రాక్ సెట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఒక్క ఫ్లాప్ లేదు. ప్రతి సినిమాకి లాభాలు తీసుకొస్తూనే ఉన్నాడు. సో ప్లీజ్ లైక్ అండ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా సాధారణంగా మధ్య జరిగితే మనిషి అయిన శంకర్ వరప్రసాద్ జీవితం చుట్టూ జరుగుతుంది. అతను కుటుంబాన్ని ఎంతో ప్రేమించిన వ్యక్తి. భార్య పిల్లలతో సంతోషంగా జీవితాలనేది అతని కోరిక. కానీ జీవితం ఎప్పుడు అనుకున్నట్టు ఉండదు కదా. పని ఒత్తిడి, అహంకార, అపార్థాలు, వార్తల వల్ల మధ్య దూరం పెరుగుతున్న పరిస్థితులు అలా తిరిగి కుటుంబం ఓడిపోయే దర్శగా చేరుతుంది. చెరుకు శంకర్ వరప్రసాద్ తప్పుడు గుర్తించి కుటుంబం తిరిగి కలుపుకుంటున్నదే కదా. రైటర్ శంకర్ వరప్రసాద్ పాత్రలో హీరో సహజంగా చాలా నటిస్తాడు. కామెడీ సీన్స్ నవ్విస్తాడు. ఎమోషనల్ సీక్వెన్స్ లో కనెక్ట్ అవుతాడు.
హీరోయిన్ పాత్ర కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కానీ కొన్ని చోట్ల పూర్తిగా ఉపయోగించినట్లు కనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ ఉండదు. స్నేహితులు సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ అండ్ ఎమోషన్ ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది కానీ జోక్స్ బాగా నవ్విస్తాయి కొన్ని అసలు రిపీటెడ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఎక్కువ కుటుంబ సన్నివేశాలు కొంచెం టచ్ అవుతుంది. కొందరికి మంచిగా లాగ్ అనిపిస్తుంది. పాటలను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు వినడానికి ఓకే వంట పాటలు థియేటర్లో బాగానే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఎమోషనల్ సీక్వెన్స్కి హెల్ప్ అవుతుంది. టెక్నికల్ విషయాలు సినిమాటోగ్రఫీ ఉంది. ఫ్యామిలీ సీక్వెన్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం లైట్గా ఉంటే ఎక్కువ బాగుండేది. డైరెక్షన్ సింపుల్గా అవుతుంది. నాకు మాత్రం తక్కువ మనీ స్పాట్స్ చాలా మందికి పాత అనిపించవచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని నెమ్మదిగా సాగుతూ కొన్ని పాత్రలు సరైన డెప్త్ లేదు. క్లైమాక్స్ ముందు ఊహించేలా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ కుటుంబంతో కలిసి చూసి హీరో కొన్ని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ మొత్తం మీద సినిమా ఎలాగుంది. మణిశంకర్ కొత్తగా ఆశించినట్టు కుటుంబంతో కలిసి టైం పాస్ చేయడానికి చూడొచ్చు. కుటుంబంతో టైం పాస్ చేయడానికి చూడొచ్చు. రేటింగ్ వచ్చేసి 3/5. ఎవరు చూడాలి? ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు యాక్షన్ లేదా మాస్ కాన్సెప్ట్లు కోరుకున్న వాళ్ళు కొంచెం డేరాజ్ పడవచ్చు. అలాగే ఈ సినిమా చెప్పే మైనస్ పాయింట్లు ఏంటంటే డబ్బు హోదా కుటుంబం ఉన్న మెసేజ్ శంకర్ ప్రసాద్ హీరో ఇప్పుడు మిస్సాడు కానీ తండ్రి వాళ్ళ వల్లే సమస్యలు తెచ్చుకుంటాడు. అన్నీ తెలుసు అనే అహంకారం వల్ల భార్యతో కొడుకులు చివరికి జీవితం పాట రేగుతుంది. పాట ప్రయాణం సాధారణంగా మనిషి మార్పు కదా. భార్య భర్తల రిలేషన్ ట్రాక్ ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ భార్య మోటర్ ఇండిపెండెంట్ భర్త భార్య ట్రెడిషనల్ ఎమోషనల్ ఇద్దరు ఆలోచనలు తేడా వాళ్ళు అసలు గొడవలు ఈ ట్రాక్ చాలా కుటుంబంలో జరిగే సమస్యలాగే ఉంటుంది. అందులో కొందరికి బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాలు చెప్పిన ముఖ్యమైన మెసేజ్ కుటుంబాలు లైట్గా తీసుకోకూడదు. ఇగో అహంకారంతో పాటు అల్లుడు ఊడుతుంటే పిల్లల కోసం పెద్దలు మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. టైం దొరికినప్పుడు కాదు అవసరం ఉన్నప్పుడే ప్రేమ చూపాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లేట్ టైమింగ్ కుటుంబ పరిచయాలు హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామా భార్య పిల్లల దూరం హీరో కదా. క్లైమాక్స్ వరకు ఇట్లా జరుగుతూ ఉంటాయి. క్లైమాక్స్ ఆడియన్స్ ఫీలింగ్ క్లైమాక్స్ చాలా సింపుల్ అండ్ సాఫ్ట్. పెద్ద టిష్యూల్ ఫ్యామిలీ ఆడియన్స్ యూత్కి మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఉంది. మెగా ఫ్యాన్స్ ఓకే. యూత్ యావరేజ్ ఓకే. మాస్ ఆడియన్స్ కొంచెం తక్కువ. ఫెస్టివల్ ఆడియన్స్ చూడొచ్చు. రివ్యూ ఇంకా కావాలంటే మీకు సింపుల్గా చెప్పాలని కుటుంబంతో కలిసి సింపుల్ చూస్తే హీరో నటన సినిమాకు మెయిన్ బలం. ఈ కథ పాత్ర ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్ చెప్పాలంటే పెద్ద హైప్గా కూడా సాధారణంగా చూస్తే కుటుంబంతో కలిసి చూస్తే దగ్గర చూడదగ్గ సినిమా. డైరెక్టర్ మణిశంకర్ వరప్రసాద్ హీరో మనసున్న వ్యక్తి కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు కానీ అప్పులు గుర్తించడంతో సరైన నేను సరైన అహంకారం అతను పెద్దలో చెరుకు మార్పు చూపించే క్యారెక్టర్ ఇలా సాధారణంగా ఉండే భర్తలా అనిపిస్తుంది. భార్య పాత్ర చదువుకుంటూ స్ట్రాంగ్ మహిళా కోరుకుంటుంది కానీ గౌరవం కూడా కాలదన్నాన్ని చేర్చుకోకుండా దూరం అవుతుంది. ఈ పాత్ర చాలా పిల్లలు కనెక్ట్ అవుతుంది. పిల్లల పాత్ర సినిమా తల్లిదండ్రుల గొడవల్లో పిల్లలు ఎలా నలిగిపోతారు చెప్పేసి గురించి స్టార్ట్ చేస్తాయి. పరివర్తనలు పెద్ద గొడవ సీన్ హీరో ఒంటరిగా కూర్చొని తప్పులు ఆలోచించేసి పిల్లలతో కలిసి
ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ కుటుంబ హీరో చెప్పుకోవట్లే ఇవన్నీ సినిమాకు మెయిన్ వల్ల స్క్రిప్ట్ ఎలా ఉంటుంది కథలో కొంచెం క్లియర్ గా అవసరం టెన్షన్ లే ఫ్యామిలీ ఆడియన్స్ కథ ఎలా నేరుగా ఉంటుంది కొంచెం డీటెయిల్ ఏమైందమ్మా కొంచెం డీటెయిలింగ్ పాటలు అవ్వకుండా ముందుకు నడిపిస్తాయి సాంగ్స్ ఎమోషనల్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మరిన్ని ఎలిమెంట్లే అయితే గుర్తుండిపోయి ఆల్బమ్ కదా నేను చెప్పాను అనుకున్నాడు కుటుంబం కమ్యూనికేషన్ చేయడం ముఖ్యంగా దయచేసి బంధాలు నిలుస్తే డబ్బు పేరు కంటే మనుషుల పేరు ముఖ్యం ఎంత కొత్త కాన్సెప్ట్ లేకుండా యూజ్ కావాల్సిన ఫాస్ట్ పేస్ లేకపోవడము ఎలిమెంట్స్ తక్కువ ఉండడం క్లైమాక్స్ ముందు ఉంచడం కుటుంబం కదా హీరో డేటా రిలేషన్ ఎమోషన్ తల్లిదండ్రులు బాగా కనెక్ట్ అవ్వడం థియేటర్ కంటే ఒకటి బాగా వర్కౌట్ అవుతుంది కుటుంబంతో కలిసి ఆగిపడుతుంది రీవాచ్ మోస్తరు ఉంది సినిమా చూడడం తర్వాత గుర్తుండేది కుటుంబం అంటే లైట్గా తీసుకొద్దని ఆలోచన మరి భర్త ఉంటాడు గొడవ ఎక్సలెంట్ సాగులు తగ్గకుండా ఒక నటించే స్పెషల్ డ్రామా thanks for like watch and subscribe thank you please subscribe my channel మనశంకర్ వరప్రసాద్ అనేది ఒక మంచి కామెడీ థ్రిల్లర్ కామెడీ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ పండగకి తగ్గ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుందని చెప్పాలి ఈసారి ఏంటని చెప్పాలి అనేటప్పటికి ఈసారి దొరికాడంటే అసలు దొరకలేదు ఎందుకంటే వరుస 9 ఇట్లతో రీజనల్ రాజమౌళి అంటున్నారు అతన్ని సో చాలా బాగా హ్యాండిలింగ్ చేసి స్క్రీన్ ప్లే చేసే విధానం కానీ ఎక్కడ సో అతను ఒక హీరో మంచి మార్కెటింగ్ సంపాదించుకోగలిగే డైరెక్టర్ అయ్యాడు మొత్తానికి సో అతను ఈజీగా గుడ్డిగా నమ్మేసి ఒప్పుకునేలాగా తయారయ్యారు హీరోలు గుడ్డిగా నమ్మేసి ఎందుకంటే